నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ మహిళా భద్రతలో రాచకొండ పోలీసుల పనితీరు అభినందనీయం మహిళల భద్రత స్వయం సహాయక బృందాలు అవగాహన సభలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గాంధీ మార్గాన్ని అనుసరించడంలో దేశం తడబాటు పడుతూనే ఉంది విశాఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన జయప్రకాష్ నారాయణ విశాఖలో కలకలం రేపుతున్న కరోనా వైరస్ కౌలాలంపూర్ నుండి తిరిగి వచ్చిన వారికి వైరస్ లక్షణాలు విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహరాజుకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు ఇక డీటెయిల్స్కి వెళ్తే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హోంమంత్రి శంకుస్థాపన చేశారు పత్తిపాడులో సింగెంట సంస్థ నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు పంట పండించే రైతుల వ్యక్తిగత ఆరోగ్యం భద్రత గురించి సింగెంట సంస్థ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు సింగెంట సంస్థ రైతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్ ను హోంమంత్రి ప్రారంభించారు రైతులు పొలాలకు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంస్థ నిర్వాహకులకు రైతులకు వివరించారు మరి మనం గతంతో పోలిస్తే మానవుని యొక్క ఆయు ప్రమాణం 100 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పడిపోయింది దానికి కారణాలు ఏంటని మనం వెతుక్కుంటే మనం పురుగు మందులు ఎక్కువగా వాడడం వాటికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం తద్వారా మన ఆయు ప్రమాణం కాలుష్యం పెరగడం వివిధ కారణాల వలన మనిషి యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతూ ఉంది రకాల వ్యాధులు వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి మనం రైతులు ఆలోచించాల్సింది తక్కువ పెట్టుబడి పెట్టుకొని ఎక్కువ ఫలసాయం పొందడానికి కావలసినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని ఫలితం పొందాల్సినటువంటి అవసరం ఉంది మనం చేసినటువంటి మానవ తప్పిదాల వల్లనే ప్రకృతిలో కూడా రకరకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు పాటల ద్వారా చాలా చక్కని మెసేజ్ ఇచ్చారు చెట్లు పెంచుకోవాలి అలాగే మనం పురుగు మందులు చల్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ వారు స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గాంధీ మహాత్ముని అర్థం చేసుకోవడం ఆయన మార్గాన్ని అనుసరించడంలో దేశం తడబాటు పడుతూనే ఉందని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు విశాఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆయన గాంధీజీ సాంప్రదాయం ఆధునికత అనే అంశంపై ప్రసంగించారు గాంధీ అంటే నేటి తరానికి చొరక ఖద్దరు కళ్ళజోడు మాత్రమే గుర్తుకు వచ్చే విధంగా ఆహార్యానికి భారతీయులు ఆసక్తి చూపుతున్నారని ప్రపంచ దేశాలు మాత్రం ఆయన ఆలోచనలు లోతుగా అర్థం చేసుకుని అనుసరించేందుకు గాను ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు దేశం కోసం గాంధీ మహాత్ముడు సర్వసంగ పరిత్యాగుల వ్యక్తిగత అవసరాలను ప్రక్కనబెట్టి ప్రజల కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు ఓటు విలువను తెలుసుకునేంత కాలం దానివల్ల కలిగే నష్టాలను ప్రజలు భరించాల్సిందేనన్నారు దేశంలో ప్రజలకు కొంతవరకు సబ్సిడీలు అవసరమేనని అయితే వాటి ద్వారా ప్రభుత్వాలు ప్రణాళికతో వ్యవహరించకపోతే ఆర్థిక సంక్షోభం తప్పదని హెచ్చరించారు గాంధీ సమాజాన్ని వ్యక్తులను ఏకతాటిపై నిలిపే ప్రయత్నం చేశారని అయితే నేడు సమాజంతో సంబంధం లేకుండా వ్యక్తులు ఎదగాలని చూస్తున్నారని వాటి పర్యవసానం తీవ్రంగా ఉంటుందన్నారు After seeing you, I have decided that I will completely deviate from that theme as well as the nature of the talk or discussion. Because it's very rare to find young people coming for any kind of public discussion of this kind. You're already enduring a lot of lectures in classrooms. A lot of pain is inflicted in the form of lectures. If some more pain is inflicted next time around, it will only 50%. So what I thought is, I'll make a few introductory remarks and I'll try to open it up to you for interaction. This is not about one quaint, old, lonely man who lived and died long ago. This is about our lives. Gandhiji would be irrelevant today if he had no relevance to our lives. This is really about our structuring of our society, our life, our nation, in many ways, the globe itself, mankind. So my appeal is, don't think of Mahatma Gandhi as a man who was born in Portland in 1869 and died in 1948 on 30th January with a
an assassin's bullet. Think of what is it that matters to us today. And if there's something relevant in what that man and many other great men and women like that said and did, then let's embrace it. If they are irrelevant, let's ignore it. And I am absolutely certain that what Mahatma Gandhi said, and in many respects what he did, has immense relevance to all of us today. Whether you put the brand Gandhi there or not is immaterial to us. Let me therefore make just a few comments. One of the problems in dealing with Gandhi and Gandhiism for the younger generation is the style of Gandhi swallowed the substance of Gandhi. When today people talk of Gandhi, the first thing is now Kollai Gudda, Kallatodu, Chetikarra, half-naked fakir, austere life, celibacy. It may or may not be appealing. Actually, it's not very appealing to most of the people. But that is not what Gandhi was. That was simply his style, because Gandhiji combined several things in one human being. He was a saint, he was a philosopher, he was a leader and a nation builder. మన గాంధీ గారి 150వ జన్మదిన సందర్భంగా Geetham University, which is named after Mahatma Gandhi, has taken a step to invite distinguished scholars, academicians, and activists to visit us and inspire our aspiring students on the need for the Gandhian thought in the present context. From a philosophical perspective, I think one of Gandhi's greatest contributions is his dialectic, Gandhian dialectic. Marx being a non-being, he రెండింటిని characteristic. Similarly, Gandhian dialect is the core central principle in bringing unity in diversity. Our country is diverse. We speak different languages. We have different customs. The skin color varies from north to south. It's very distinctly marking people. They call them, some of them Dravidians, some of them Aryans, and some of them. It doesn't matter what it is. But amidst this diversity, in the session, both Prakash Nagar and I are in agreement that he will address you for about 10 to 15 minutes, and then we will do a 30 to 40 minute Q&A session. Only observation that I'd like to share is, typically when we have guests here, we're about 90-95% full. But sir, when you're here, both the leaders in the front and the students in the back, there's a lot of people waiting to come into this hall. So definitely I think they're looking forward to the discussion today. The ask of students is ask as many questions as possible, because we don't get speakers like this with diverse experience in public administration, in politics, and in policy making. A lot of the issues that we are facing in society today, he's experienced in some form of shape. And I'd like to see questions from all. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో జిల్లా బీసీ సంక్షేమ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శిరీష మండల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవశకంలోని టైలరింగ్ మరియు నాయి బ్రాహ్మణ రజక సంఘంల వృత్తిపరమైన అర్హులైన అందరికీ బీసీ సంక్షేమ పథకాలను త్వరగా పరిష్కరించి వాటిని జిల్లా సంక్షేమ శాఖకు పంపించాలని సూచించారు. 241 జియో ట్యాగ్ చేసినారు. రీవెరిఫికేషన్ చేయాలి. ప్రాసెస్ నడుస్తుంది. ఇవాళ లాస్ట్ డేట్. ఈ రీవెరిఫికేషన్లో వెదర్ ఈ క్యాండిడేట్ ఎలిజిబులా కాదా అనేది చెప్పాలి. ఎలిజిబుల్ డేటా ఎంట్రీ వరకు జరిగింది. ఇన్ఎలిజిబుల్ డేటా ఎంట్రీ ఇంకా జరగలేదు. లార్జ్ పెండెంట్స్ ఉంది 1053 వరకు ఉన్నాయి టైలర్స్లో. రజకాస్ విషయానికి వస్తే 281 ఉన్నాయి. నాయ బ్రాహ్మణ్స్ 50 ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా చేసేయాలి. ఇవాళ
2 o'clock మనకి డెడ్ లైన్. ఈ 2 గంటల లోపల మొత్తం కంప్లీట్ చేయాలి. లేకపోతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కానీ ఇనెలిజిబుల్ లిస్ట్లో కానీ లేకపోతే రేపు పొద్దున మొత్తం లిస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ అబ్జెక్షన్ రైజ్ చేయడానికి వీలు అవ్వదు. వాళ్ళ నేమ్స్ డిస్ప్లే కావు కాబట్టి లిస్ట్లో వాళ్ళ అబ్జెక్షన్స్ రైజ్ అవ్వవు. అబ్జెక్షన్స్ రైజ్ అవ్వకుంటే వాళ్ళని ఎలిజిబులా ఇనెలిజిబులా అని ఫైనల్ చేయడంతో కుదరదు. కాబట్టి ఇవాళ ఈవినింగ్ అంతా ఇది కంప్లీట్ చేసేస్తాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లాలో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం సందర్భంగా పవర్ వాక్లో పాల్గొన్నారు రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ మరియు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయులైన శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారి ఆధ్వర్యంలో పెంపొందించడం కొరకు మహిళలకు ఆదర్శప్రాయులైన మహిళపై బ్రాండ్ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయులైన శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారి ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ వారి సహకారంతో మహిళా కలిసి ఈరోజు మహిళా అడ్వకేట్లు మహిళా ఈరోజు ఈ కర్నూలు నగరంలో ఒక సక్సెస్ఫుల్ పవర్ వాక్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చూసి ఇటీవల కాలంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దిశా చట్టం గురించి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో ఉన్న ప్రావిజన్స్ విశాఖలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. విదేశాలకు వెళ్లొచ్చిన నగర వాసులు 5గురు వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. నగరానికి చెందిన కుటుంబ సభ్యులు కొద్ది కాలం కిందట కౌలాలంపూర్ వెళ్లింది. తిరిగి వచ్చిన వారికి 3 జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్టు గుర్తించిన స్క్రీనింగ్ అధికారులు వెంటనే నగరంలోని ఛాతీ అంటువ్యాధుల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వార్డుకు తరలించారు. వీరిలో 45 ఏళ్ల మహిళ డయాబెటిక్ కావడంతో స్టెరాయిడ్ వాడుతున్నారు. ఒకరి దగ్గరే ఉంటుంది. ఎవరు పెట్టాడు తాళం తీసేస్తే తాళం పెట్టండి. తాళం ఒకరి దగ్గరే ఉంటుంది. ఎవరు పెట్టాడు తాళం తీసేస్తే
గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలంలోని చక్రాయపాలెం తండాలో షాప్లో విక్రయిస్తున్న పెట్రోల్ ప్రమాదవశాత్తు అంటుకొని 3వ కృపాబాయి 3 సంవత్సరాలు బాలిక మృతి చెందింది. 3వ సియోను నాయక్ 2 సంవత్సరాలు తీవ్ర గాయాల పాలైంది. ఇంట్లో ఉన్న లక్ష్మీబాయి మల్లేశ్వరి బాయిలకి స్వల్ప గాయాలు కాగా వారిని మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గం మధ్యంలో బాలుడు శివనాయక్ మృతి చెందాడు. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం మహిళా సమత సొసైటీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కంబదహాల్ గ్రామం సి బెలగల్ మండలంలో వ్యాయామ ఉపాధ్యాయుడు నరసింహరాజు పిల్లల పట్ల లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ విధంగా బాధింపబడిన పిల్లలు వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామస్తులు అందరూ కలిసి అతనికి దేహశుద్ధి చేశారు. నీకు వచ్చింది చెప్పామా వెళ్ళామా. ఇప్పుడు ఆమె చేసింది ఏం చేసింది, వచ్చింది ఫస్ట్ లో ఏం చెప్పింది, మీరు అందరు రాసివ్వండి అన్నది. ఇదేం చెప్పింది నా, మీరు అందరు రాసివ్వండి అని అంటే పాత డేటా మొత్తం నేను ఇచ్చి మేడం నేనే కక్ష కట్టలేదు, మురువన్లో గుడికల్లో ఆయన చేసి అడిగితేనేమో ఆమె రాశానని వీళ్ళందరి ముందు చెప్పింది. అది ఓకే. అయితే ఒకటి సార్, పిల్లలకి ఇలాగే జరుగుతూ ఉంటది. ఈ రోజు నరసింహరాజన్ అదే చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నది కూర్చోబెట్టి మా అందరికి మా ఫ్యామిలీ మేము చూసుకుంటున్నాం చేస్తున్నాము అని అంటే కాదు. ఫ్యామిలీ అయినా వినాలి సార్, ఫ్యామిలీ అయినా కన్న కొడుకైనా తప్పు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ చిలకోటి నియమితులయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర కమిటీ నియామకం పూర్తయిన నేపథ్యంలో జిల్లా కమిటీ నిర్మాణంపై దృష్టి పెట్టి ఆ దిశగా చర్యలు చేపట్టింది. నూతన అధ్యక్షుడిగా తుని నియోజకవర్గం నుంచి నాయకులు డాక్టర్ చిలకోటి పాండురంగారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ పాండురంగారావు కాకినాడ డీసీసీ కార్యాలయంలో అట్టహాసంగా పదవి బాధ్యతలు చేపట్టారు. మాజీ మంత్రి పల్లం రాజు, బీసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు పలువురు నేతల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లం రాజు మాట్లాడుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని, అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. శైలజానాథ్ గారు ఒక నూతన ఇనిషియేటివ్ తీసుకుని ప్రతి ఒక్క పార్లమెంట్ని ఒక జిల్లాగా ట్రీట్ చేసి 25 పార్లమెంట్కి కూడా 25 అధ్యక్షులు పెట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రీతిలో కాకినాడ పార్లమెంటుకి డాక్టర్ చిలకోటి పాండురంగారావు గారు అధ్యక్షులుగా రావడం చాలా సంతోషదాయకమైన విషయం. ఉన్న కాంగ్రెస్ నాయకులు పెద్దలందరూ అభిప్రాయం తీసుకుంటే డాక్టర్ పాండురంగారావు గారు పెడితే బాగుంటుందనే సూచన అందరూ ఇవ్వడంతో ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ చాలా సంతోషం, ఆయన మరి పదవి స్వీకరణ ఇవాళ చేశారు. ఒక సమాజంలో మంచి పేరున్న వ్యక్తి, డాక్టర్గా తుని పరిసర ప్రాంతాల్లో చాలా మంచి పేరున్న వ్యక్తి, పెద్ద మనిషి, గౌరవప్రదంగా ఉండే మనిషి, ఆయన నడవడితో 10 మందిని ఆకర్షించే మనిషి. అటువంటి వ్యక్తి మరి జిల్లా అధ్యక్షులుగా రావడం కాకినాడ పార్లమెంట్కి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇవాళ కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే బాగుంటుందనే ప్రజాభిప్రాయం బయటికి వస్తుంది. ఇవాళకి మరి 6 సంవత్సరాలు మోడీ గారి పరిపాలన చూశారు. అలాగే రాష్ట్రంలో రీజనల్ పార్టీస్ పరిపాలన చూశారు. చూసిన తర్వాత ప్రజాభిప్రాయం ఎలా ఉందంటే అందరినీ ఒకేలాగా చూసే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఇలా ప్రజల్లో వినిపిస్తుంది. ఇటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం దేశవ్యాప్తంగా ఉంది, మన రాష్ట్రంలోని కూడా ఉంది. ఆ దిశలో మేమందరం కలిసి మరి కృషి చేస్తాం. ప్రజలు దీవిస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తారు రాష్ట్రంలోని కేంద్రంలోనే నమ్మకంతోనే మేము ప్రజల్లోకి వెళ్ళి మేమంతా కూడా పూర్తిగా సంపూర్ణంగా కృషి చేస్తామని మీ అందరికీ కూడా
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ మండలంలోని 2018 సంవత్సరానికి సంబంధించిన పంట నష్టపరిహారం మరియు హంద్రీనివా పిల్ల కాలువలు నిర్మాణం అలాగే జింకల పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ఎన్నికల హామీగా తీసుకుని ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ తిరుమల వానికి వినతి పత్రం సమర్పించారు. మండితే రైతులు కన్నెర చేసే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఈరోజు అన్నమో రామచంద్ర అనేటువంటి అప్పుల పాలలో ఆత్మహత్యల్లో ఉన్నాడు. కాబట్టి రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తాం. మన యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేదాని కొరకు మండల అధికారులు కూడా కృషి చేయాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయం రావడం జరిగింది. మన ముఖ్య ఉద్దేశం ఏమంటే 2018 సంవత్సరంలో దేవనకొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినారు. అయినా ఇంతవరకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. దేవనకొండ మండలానికి తక్షణమే పంట నష్టపరిహారం ఇవ్వాలా. 2018 సంవత్సరంలో మరి పంటల బీమా పథకం ఇన్సూరెన్స్ కూడా అమలు చేసి రైతుల అకౌంట్లో జమ చేయాలా. రైతు భరోసా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 12,500 రూపాయలు మొత్తం 18,500 రూపాయలు రైతు అకౌంట్లో జమ చేయాలా. రైతులు వేసినటువంటి పంటలు పూర్తిగా జుంకల వల్ల నష్టపోతున్నాయి కాబట్టి జుంకల పార్కును ఏర్పాటు చేయాలా. మరి టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలా. రైతాంగ సమస్యను పరిష్కారం చేయాలని మన గవర్నీయులైన దేవనకొండ మండలం తహసీల్దార్ గారికి విన్నపిస్తున్నాం మీ అందరి సమక్షంలో. పశ్చిమ గోదావరి జిల్లా దుగ్గిరాల హైవే వంతెనపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని వెనక నుండి లగ్జరీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన ఆఫీజ్ మృతి, 4 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా పేదపూడి మండలం గొల్లెల మామిడాడ గ్రామంలో చోటు చేసుకున్న హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నెల 1న కేసులో ప్రధాన నిందితుడు మేడపాటి సూర్యనారాయణ రెడ్డికి హతుడు కొవ్వూరి ఇంద్రారెడ్డి, మేనలుడు తాడి ఆనందరెడ్డికి మధ్య ఓ అమ్మాయి కాల్ రికార్డింగ్ విషయంపై జరిగిన ఘర్షణలో ఆనందరెడ్డిని సూర్యనారాయణ రెడ్డి కొట్టగా దీనిపై ఇంద్రారెడ్డి తన అనుచరులు కర్రి రామసుబ్బారెడ్డి, ద్వారంపొడి సూర్యచంద్రారెడ్డిలతో వెళ్లి నిలదీయగా ప్రధాన నిందితుడు సూర్యనారాయణ రెడ్డి, అతని అనుచరులు జంపరాజు, మనోజ్ కుమార్, తోట ద్రావిడ్, బీర సాయి కుమార్, పంపన విజయ్ కుమార్లతో కలిసి కత్తులతో కొవ్వూరి ఇంద్రారెడ్డి, కర్రి రామసుబ్బారెడ్డి, ద్వారంపొడి సూర్యచంద్రారెడ్డిలపై దాడి చేయగా ఇంద్రారెడ్డి అక్కడికక్కడ మృతి చెందాడని, తీవ్ర గాయాల పాలైన మిగిలిన 2 అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. హత్యానంతరం నిందితులు కత్తులతో సహా పారిపోయారని వెల్లడించారు. కేసులో ముద్దాయిలైన మేడపాటి సూర్యనారాయణ రెడ్డి, జంపరాజు, దానాల మనోజ్ కుమార్, బీరా సాయి కుమార్లు హైదరాబాద్లోని ఓ టీవీ ఛానల్ వద్ద ఈ నెల 8న లొంగిపోయే ఉద్దేశంతో సంప్రదించగా టీవీ ఛానల్ వారు అందించిన సమాచారం మేరకు బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడి అధికారులకు సమాచారం అందించారని, ఆ మేరకు కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. మరో 2 నిందితులు తోట ద్రావిడ్, పంపన విజయ్ కుమార్లను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. అర్ధరాత్రి సుమారు 1 గంటల సమయంలో గొల్లమాడాడు గ్రామంలో కొవ్వూరి ఇంద్రారెడ్డి అనే వ్యక్తిని, అలాగే రామసుబ్బారెడ్డిని, ద్వారంపూడి సూర్యచంద్రారెడ్డి వ్యక్తుల్ని కొట్టి గాయపరిచి ఇంద్రారెడ్డి చావు కారకాయన. ఆ రోజు రాత్రి యాక్చువల్గా తాడి ఆనందరెడ్డి అని చెప్పి చనిపోయిన డిసీజ్ తాలూకా మేనల్డ్ A1 సూర్యనారాయణ రెడ్డికి గొడవ అయింది. ఒక అమ్మాయి విషయంలో కాల్ రికార్డ్ చేశాడని దాంట్లో గొడవ అయ్యి ఆనందరెడ్డిని సూర్యనారాయణ రెడ్డి కొట్టడం జరిగింది. ఆ కొట్టిన వెంటనే అతను ఏం చేశాడంటే వాళ్ళ మేనమామ అయిన ఇంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టాడని చెప్పాడు. ఇంద్రారెడ్డి ఏం చేశాడంటే తన తాలూకు అనుచరులు అయినటువంటి
రామ్ సుబ్బారెడ్డి మిగతా వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడానికి వెళ్ళారు. వెళ్తే ఆ సమయంలో వాళ్ళిద్దరికీ జరిగిన ఘర్షణలో మేడపాటి సూర్యనారాయణ రెడ్డి కత్తితో దాడి చేసి ఇంద్రకాంత్ రెడ్డిని ముందు నరకడం జరిగింది. అలాగే వాళ్ళ తల అనుచరులు మిగతా ముద్దాయిలందరూ కలిసి మిగతా రామ్ సుబ్బారెడ్డిని అలాగే సూర్యచంద్రారెడ్డిని కూడా గాయపరచడం జరిగింది. వాళ్ళిద్దరూ సర్వైవ్ అయ్యారు. రామచంద్రారెడ్డి అండ్ రామ్ సుబ్బారెడ్డి హాస్పిటల్లో చికిత్స కానీ ఇంద్రారెడ్డి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. దానిపై పెదపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా అదే అర్ధరాత్రి డిఎస్పీ గారు, ఎస్ఐ గారు అందరూ సీన్కి వెళ్ళి గాయపడిన వ్యక్తులందరినీ ఇమ్మీడియట్గా హాస్పిటల్ తరలించారు. అలాగే ముద్దాయిల గురించి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ విషయంలో ఈ ముద్దాయిలు చేసిన తర్వాత ఈ ముద్దాయిలు తప్పించుకోవడానికి చాలా గ్రామాలు తిరిగారు, చాలా ఊర్లు కూడా వెళ్ళారు. కానీ మన రూరల్ సిఏ మురళీకృష్ణ గారు వాళ్ళ టీం చాలా చాకచక్యంగా వాళ్ళని కొలవేసి పట్టుకున్నారు జరిగింది. ఈరోజు అందరి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గరైనటువంటి మారణాయుధాలు కూడా వశపరచుకోవడం జరిగింది. ఇవందరినీ ఇప్పుడు కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక చిన్న తగాదా గురించి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏం లేదు, అది ఇమీడియట్గా జరిగిన విషయాన్ని కానీ పోలీసులు తెలియజేసినట్లయితే ఇమీడియట్గా ఒక కానిస్టేబుల్ కూడా సాల్వ్ చేయవలసిన సమస్య. కర్నూలు జిల్లా ఆదోని తాలూకా దిబ్బనకల్లు గ్రామానికి చెందిన కురువ తిప్పప్ప మరియు కురువ శంకర్ అనే వ్యక్తుల 3 గడ్డివాములకు వేకువజామున 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పాటించారు. ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయగా ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకునేలోగా గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 2 నుంచి 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అది ఎట్లుండేనప్ప నీవు కాదనా మేత కదా ఎండిపోయింది, ఏమైనా పచ్చిదైతే కదా అదే కదా. కర్నూలు జిల్లా ఆదోనిలో కూరగాయల మార్కెట్లో అమ్మే కూరగాయలు అపరిశుభ్రంగా ఉన్నా నీటితో పండించి ఇలా అపరిశుభ్రమైన నీటిలో కడిగి మార్కెట్లోకి తీసుకొచ్చి విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని అన్ని తెలిసిన ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు తగిన చర్యలు తీసుకోవడం లేదు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా భద్రతలో రాచకొండ పోలీసుల పనితీరు అభినందనీయం. మహిళల భద్రత స్వయం సహాయక బృందాలు అవగాహన సభలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గాంధీ మార్గాన్ని అనుసరించడంలో దేశం తడబాటు పడుతూనే ఉంది. విశాఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన జయప్రకాష్ నారాయణ. విశాఖలో కలకలం రేపుతున్న కరోనా వైరస్. కౌలాలంపూర్ నుండి తిరిగి వచ్చిన వారికి వైరస్ లక్షణాలు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు. నరసింహరాజుకు దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.